హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఆనియన్ పకోడీ ఏ విధంగా చేయాలో చూద్దాము. మనకు బయట బండ్లపైన స్వీట్ షాప్లోనూ దొరికే ఆనియన్ పకోడీ అండి. గట్టి పకోడీ అని కూడా అంటాం కదా. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు అనమాట. ఇక్కడ నేను ఆనియన్ పకోడీ కోసం ఒక 5 ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేశాను. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఈ పచ్చిమిర్చి మనము తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి 2 పచ్చిమిర్చి సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే శనగపిండిని మనం యాడ్ చేయకముందే మొత్తం ఉప్పు, మసాలా, వేసిన మసాలా అంతా ఆనియన్స్కి పట్టేలాగా, ఆనియన్స్ విడిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అంటాం కదా, సుజీ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. ఈ పకోడీ మనకు అచ్చం బండిపైన దొరుకుతుంది కదా, బయట పండ్లపైన దొరికే పకోడీ అందరూ ఇష్టపడతారు కదా. యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము తగినంత శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ముందుగానే కారము, ఉప్పు యాడ్ చేస్తారు కదా, ఆ టైంలోనే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం మనము వితౌట్ వాటర్, అంటే వాటర్ యాడ్ చేయకుండా మనం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట స్ట్రక్చర్. అప్పటి వరకు మనం కలుపుకోవాలన్నమాట. శనగపిండి కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడవుతుంది, మనం పకోడీ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా పకోడీని వేసుకోవాలి. చేత్తో నలుపుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా అది విడిపోయి పడిపోతుందండి. ఆనియన్స్ చాలా నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ పకోడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. చాలా బాగుంటుందండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తిప్పుతూ 2 వైపులా కాల్చుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఆయిల్ కూడా ఎక్కువ వేడవ్వకూడదు. చూడండి, పకోడీ ఫ్రై అయిపోయింది, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము, సర్వ్ చేసుకుందాము. ఇది ఇలాగే తిన్నా బాగుంటుంది, టమాటో సాస్తో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి. యమ్మీ టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.